నిజాం కాలేజ్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నిజాం కాలేజ్లో మిస్బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక పెండింగ్ లో ఉన్న నిధులను సైతం వెంటనే విడుదల చేయాలని నగర సిటీ సెక్రటరీ పృథ్వీ తేజ హెచ్చరించారు. ఈరోజు ప్రెస్మెంట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెస్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ వారంతం కూడా అయితే ప్రోగ్రాం తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ఈరోజు మనం ఏదైతే నిజాం కళాశాలలో ఉన్నామో ఏదైతే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక నిజాం కళాశాలకి దాదాపు 15,50,00,000 మెస్ బకాయిలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు పెండింగ్ లో ఉండి విద్యార్థులందరూ కూడా హాస్టల్ ఓపెన్ కాక రోడ్ల మీద అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి రోజు నిజాం కళాశాల నెలకొంది. ఈ రాష్ట్రం మొత్తంలోకి ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్నగర్ నుంచి పేద మధ్య తరగతి విద్యార్థులు రాత్రనక పగలనక ఇంటర్లో చదివి కష్టపడి మార్కులు సాధించి నిజాం కళాశాలలో సీటు కొడితే మా యొక్క భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి కోటి ఆశలతోటి కళాశాలకు వస్తే నిజాం కళాశాల విద్యార్థులకి 1000 సమస్యలతోటి ఈరోజు స్వాగతం పలుకుతా ఉంది. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మాకు బుక్కిడు భూ పెట్టామని చెప్పేసి ప్రిన్సిపల్ ని వేడుకుంటున్నా, వీసీని వేడుకుంటున్నా ఇది విద్యా అధికారులు. సూర్యాపేట జిల్లా కోదాడ శివార్లో